Kartikeya IAS Academy is very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course, and the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ టు రీవిజిట్ ఇన్కమ్ క్రైటీరియా ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోటా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. సో ఆల్రెడీ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి ఏంటంటే 103 ఓకే 103. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2019 లో ఏంటంటే 10% రిజర్వేషన్స్ అనేది ఇవ్వటం జరిగింది 2019 లో. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఇట్ ఈస్ ద 103rd ఓకే 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి సో 10% ఆఫ్ రిజర్వేషన్ అనేది ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే అప్పుడు వరకు ఉన్న ఎస్టీస్ లో కానీ ఎస్సీస్ లో కానీ లేకపోతే ఓబీసీస్ లో కానీ ఎక్కడా కూడా సో వాళ్ళు ఎటువంటి రిజర్వేషన్స్ అనేవి అప్లై చేసుకోకపోయి ఉంటే ఓకే వాళ్ళకి అప్లికేబుల్ అవ్వకపోయి ఉంటే సో దట్ టు బిలాంగ్ టు మోర్ ప్రాబబ్లీ అప్పర్ క్లాస్ అయ్యి ఉంటారు వీళ్ళు. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే సో అందులో ఎకనామికల్ గా ఓకే ఇక్కడ క్రైటీరియా తీసుకున్నది ఏంటంటే ఎకనామికల్ గా ఓకే ఇఫ్ దే ఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ దెన్ వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి 2019 లో 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏంటంటే చెప్పడం జరిగింది. ఓకే, దీని గురించి అయితే చాలా కాంట్రవర్సీస్ ఇంతకు ముందు రైజ్ అయ్యేవమ్మా. ఓకే, సో మండల్ కమిషన్ ఏంటంటే తన రిపోర్ట్ ఇచ్చి ఓబీసీకి రిజర్వేషన్స్ అయినప్పుడు చాలా కాంట్రవర్సీస్ రైజ్ అయ్యాయి. సో మళ్ళీ ఓబీసీస్ ఏంటంటే క్రీమీ లేయర్ కింద మళ్ళీ డిస్టింగ్విష్ చేయాలని క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్ కింద. అండ్ మోర్ ఓవర్ రిజర్వేషన్ క్యాప్ అనేది 50% రిజర్వేషన్ క్యాప్ వరకు మాత్రమే ఉండాలని. బట్ దీనికి ఎగ్జెప్షన్ తమిళనాడు ఏంటంటే దాన్ని 9th షెడ్యూల్ లో పెట్టడం, ఎందుకంటే దానికి ఏంటంటే దాని క్యాప్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, సో దానికి రిజర్వేషన్స్ అనేది మోర్ దెన్ 50% అనేది ఇస్తుంది ఆ స్టేట్. సో దానికి రీజన్స్ చెప్పడానికి ఏంటంటే దానికి రీజన్స్ చెప్పమని తమిళనాడు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం అండ్ ఏంటంటే సో దాని రీజన్స్ విన్న తర్వాత అంటే ఇంకా కంప్లీట్ గా జడ్జ్మెంట్ అనేది రాలేదు అంటే అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని రిపీల్ చేస్తుందా అంటే సో దీనికి అనుకూలంగానే ఉందా లేదా అని చెప్పేసి లేకపోతే ఎక్కడైనా ఈ బేసిక్ స్ట్రక్చర్ అది డిస్టర్బ్ చేస్తుందా అనేది ఒక్కసారి చెక్ చేయాలి సుప్రీం కోర్టు. సో ప్రాసెస్ లో అయితే ఉంది. ఓకే, సో కంప్లీట్ గా ఈ ప్రాసెస్ అనేది మీరు ఆల్రెడీ పాలిటీలో ఈ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ లో చాలా బాగా చదివే ఉంటారు, అవునా కదమ్మా? వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రిజర్వేషన్స్ ఏ క్రైటీరియా మీద తీసుకొచ్చారు, ఏ ఎగ్జెప్షన్స్ మీద తీసుకొచ్చారు, చాలా పెద్ద ఎంటైర్ చాప్టర్, అవునా కదా? సో ఈ అందులో ఏంటంటే ప్రెసెంట్ ఈ రిజర్వేషన్స్ మనకి ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 లో కూడా ఏంటంటే రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిగార్డింగ్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ గురించి ఏంటంటే మాట్లాడడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ రేస్ గానీ రిలీజియన్ గానీ లేకపోతే క్యాస్ట్ గానీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ రెసిడెన్స్ గానీ, అవునా కాదా? ఓకే, సో ఇలా ఏ క్రైటీరియా మీద కూడా ఏంటంటే డిస్క్రిమినేట్ అనేది చేయకూడదు. ఓకే, రేస్ గానీ రిలీజియన్ గానీ క్యాస్ట్ గానీ లేకపోతే సెక్స్ గానీ ఓకే లేకపోతే డిసెంట్ గానీ ప్లేస్ ఆఫ్ బర్త్ గానీ రెసిడెన్స్ గానీ సో ఇలాగా ఎటువంటి కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. దాని గురించి డీటెయిల్ గా మీరు పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ లో క్లియర్ కట్ గా మీరు చదువుకునే ఉంటారు అనుకుంటున్నాను నేను. ఓకే, ఇఫ్ యు ఆర్ ఫ్రెషర్ అంటే న్యూ స్టూడెంట్స్ అయితే ఏంటంటే ఫండమెంటల్ చాప్టర్ లో చాలా లెందీ టాపిక్ ఉంటుందమ్మా. యూ విల్ లెర్న్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. ఓకే, సో అయితే 2019 లో 10% రిజర్వేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, అయితే ప్రెసెంట్ ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే సో ఇక్కడ మన క్రైటీరియా మనం చదువుకొని ఉంటాం ఈవెన్, అవునా కదా? సో పాలిటీ బుక్ లో చదువుకొని ఉంటాం. సో పర్ యానమ్ 8 lakh ఇన్కమ్ క్రైటీరియా ఏంటి అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఈ పర్టికులర్ పర్సన్స్ దే ఆర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ పీపుల్ అని ఎలా మనం అనౌన్స్ చేస్తాం? ఓకే, సో వాళ్ళకి కొన్ని క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. లైక్ ఒక పర్ యానం కి 8 lakh అమౌంట్ శాలరీ అనేది 1 యానం కి వాళ్ళు 8 lakh మాత్రమే డిరైవ్ చేసిన అండ్ వాళ్ళకి more than 5 acres of land unna, okay, or only per annum ki 8 lakh, okay, 8 lakh or
బిలో 8 lakh, 8 lakh ఆర్ బిలో 8 lakh ఉందనుకోండి, దే ఆర్ కన్సిడర్ యాజ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ పీపుల్. ఓకే. 8 lakh కన్నా అబోవ్ ఉంటే మాత్రమే ఏంటంటే దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ పీపుల్. 8 lakh అంతకన్నా తక్కువ ఉన్న దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ పీపుల్. అండ్ వాళ్ళకి 5 acres ఆఫ్ ల్యాండ్ వరకు ఉన్నా ఓకే. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎకనామికలీ weaker section people. If they are having more than 5 acres of land, then they are not considered as economically weaker section people. And moreover, residential flat 1000 square feet వరకు ఉన్నా okay. But if they are having more than 1000 square feet, then they are not considered as economically weaker section people. And moreover, వాళ్ళకి residential flat మున్సిపాలిటీ ఏరియాలు అంటే 100 square yard వరకు ఉంటే and above ఉంటే they are not considered as economically weaker section people. And 200 non-residential places like non-municipalities లో ఏంటంటే 200 or more than 200 ఉంటే they are not considered as economically weaker section people అని కొంత క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. అవునా కదమ్మా? సో ఇప్పుడేంటి, సో ఈ క్రైటీరియా మీరు ఇచ్చారు కదా, అంటే ఏ క్రైటీరియా మీద మేము డిస్టింగ్విష్ చేస్తాము ఎకనామికలీ వీకర్ సెక్షన్ పీపుల్ అని, ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని మేము డిస్టింగ్విష్ చేస్తామని కొన్ని క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏం క్వశ్చన్ చేస్తుందంటే, మీరు 8 lakh, ఇక్కడ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్, 8 lakh పర్ యానం ఎర్న్ చేసే పర్సన్స్ మీరు ఎలా కన్క్లూడ్ చేసేసారు దే ఆర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని చెప్పేసి హౌ యూ హ్యావ్ కన్క్లూడెడ్ అని క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఈ ఫిగర్ ని ఏ బేసిస్ మీద పెట్టారు? 8 lakh, ఈ 8 అనే ఫిగర్ ని ఏ బేసిస్ మీద పెట్టారు? సో దానికి ఏమైనా స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఉందా? డేటా ఏదైనా మీరు ప్రొక్యూర్ చేసుకున్న, ఏదైనా సర్వే కండక్ట్ చేశారా? సో per capita ఇన్కమ్ డేటా ఏమైనా కనిచేసా? సో ఏ ఫ్యాక్టర్స్ ని మీరు కన్సిడర్ చేసి 8 lakh అనే నెంబర్ ని ఫిక్స్ చేశారు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇమ్మని, దానికి సంబంధించి ఎఫిడవిట్ అనేది పెట్టమని October 7th అడగడం జరిగింది. బట్ స్టిల్ ఇప్పుడు వరకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఎఫిడవిట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రెసెంట్ గవర్నమెంట్ నుంచి ఎవరు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కదా ఎప్పుడు కూడా తను మాట్లాడడం జరుగుతుంది. అయితే తను ఏమన్నారంటే, సో 1 వీక్ లో ఓకే అంటే దీనికి మేము కమిటీ ఫార్మ్ చేసి, సో ఈ 8 lakh ఫిగర్ ని మేము ఎలా కన్క్లూడ్ చేసామని చెప్పేసి ఆన్సర్ చేస్తామని చెప్పడం జరిగిందమ్మా. ఓకే. సో ఈ ఎక్సర్సైజ్ మొత్తం కండక్ట్ చేయడానికి మాకు 1 వీక్ ప్రాసెస్ అనేది పడుతుంది. ఈ 1 వీక్ లో ఏంటంటే మేము కమిటీని ఏర్పాటు చేసి, ఓకే. సో మేము ఈ ఫిగర్ కి ఏ కన్క్లూజన్ మీద డిరైవ్ చేసామని మీకు ఆన్సర్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకే. సో ఇది ప్రెజెంట్ కాంటెక్స్ట్ లోకి ఎందుకు వచ్చింది అంటే, ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి సంబంధించి క్రైటీరియా ఉంది కదా, దీన్ని క్వశ్చన్ చేస్తూ ఓకే July 29th నీట్ ఆస్పిరెంట్స్ క్వశ్చన్ చేస్తూ ఈ 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి క్వశ్చన్ చేస్తూ ఓకే ఎందులోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో క్వశ్చన్ చేస్తూ ఏంటంటే నీట్ ఆస్పిరెంట్స్ July 29th ఏంటంటే ఆల్రెడీ కేసు అనేది ఫైల్ చేశారు. ఆ కేసు హియరింగ్ లో ఏంటంటే ప్రెసెంట్ సో ఈ క్రైటీరియాస్ అన్ని కూడా అబ్జర్వ్ చేసి మీరు 8 lakh ఫిగర్ ని ఏ విధంగా మీరు ఫైనలైజ్ చేశారని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి ప్రెసెంట్ గవర్నమెంట్ ఏంటంటే దాన్ని అనలైజ్ చేస్తూ మేము 1 వీక్ మేము కమిటీ వేసి, సో ఆ కమిటీలో మేము ఈ ఫిగర్ కి ఎలాగొచ్చో మేము కన్క్లూడ్ చేసి మేము ఎఫిడవిట్ అనేది ప్రొడ్యూస్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఈ టోటల్ వర్క్ కి ఏంటంటే మాకు ఆల్మోస్ట్ 4 వీక్స్ టైం అనేది పడుతుంది. నాట్ 1 వీక్ 4 వీక్స్ టైం అనేది పడుతుంది. సో ఈ 4 వీక్స్ వరకు ఏంటంటే మేము ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 4 వీక్స్ వరకు మేము పోస్ట్ పోన్ చేస్తాము అని చెప్పేసి కూడా పోస్ట్ పోన్ అనేది చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పింది. ఓకే. సో అమెండ్మెంట్ అయితే ఇప్పుడు జరిగింది కాదమ్మా. ఓకే. ఆల్రెడీ 2019 లోనే అమెండ్మెంట్ జరిగింది. ఓకే. సో అయితే ఆ అమెండ్మెంట్ చేసిన తర్వాత ఎవరు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని క్రైటీరియా వాళ్ళు లిస్ట్ డౌన్ చేశారు కదమ్మా. ఆ క్రైటీరియాలో 8 lakh అంటే ఒక సంవత్సరానికి 8 లక్షల వరకు సంపాదించే పర్సన్, 8 లక్షలు అంతకన్నా తక్కువ ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాడు 7.9 ఓకే 8 lakh వరకు సంపాదించాడు సంవత్సరానికంటే ఆల్మోస్ట్ నెలకి ఒక 65,000 70,000 వరకు ఏంటంటే వాడు సంపాదిస్తున్నాడు. ఓకే. సో ఈ ఫిగర్ ని మీరు ఎలా కన్క్లూడ్ చేశారు? హౌ యూ హ్యావ్ కన్క్లూడెడ్ దట్ దే ఆర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ లోకి వచ్చింది. కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే సుప్రీం కోర్ట్ అడిగిందని కాంటెక్స్ట్ లోకి వచ్చింది. ప్రెసెంట్ సుప్రీం కోర్ట్ కి కేసు కిందకి వెళ్ళిందంటే నీట్ ఆస్పిరెంట్స్ ఏంటంటే ఈ 10% ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి సంబంధించిన ఈ 10% రిజర్వేషన్ ని క్వశ్చన్ చేస్తూ కేసు ఫైల్ చేయడం అనేది జరిగింది.
ఐ థింక్ సో మీకు అర్థమైంది అనుకుంటున్నానమ్మా. ఈ ఎంటైర్ సినారియో అనేది ఇప్పుడు జరిగింది కాదు. ఆల్రెడీ 2019లో జరిగింది. ఓకే. ఆల్రెడీ అమెండ్మెంట్స్ చేశారు. ఆల్రెడీ అమెండ్మెంట్స్ చేయడానికి ఇప్పుడు తీసుకొచ్చింది కాదు. ఆల్రెడీ 1990స్‌లోనే ఏంటంటే నరసింహన్ గవర్నమెంట్ టైమ్‌లో ఏంటంటే అమెండ్మెంట్స్ చేయడం. ఈ 10% ఆ టైమ్‌లో ఓబీసీ రిజర్వేషన్స్‌కి ఏంటంటే వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఓకే. అప్రూవ్ చేసిన తర్వాత ఏంటంటే మండల్ కమిషన్ చెప్పిన తర్వాత అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రిజర్వేషన్స్ 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆ టైమ్‌లోనే ప్రపోజ్ చేశారు. బట్ దాన్ని సుప్రీం కోర్ట్ ఏంటంటే యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. మోర్ ఓవర్ ఓబీసీకి క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్ డిస్టింగ్విష్ చేయాలి. 50% క్యాప్ అనేది పెట్టడం. సో చాలా సినారియోస్ అయితే జరిగాయి. మళ్ళీ రీసెంట్‌గా 2019లో కంప్లీట్‌గా ఏంటంటే 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్‌కి తీసుకురావడం జరిగింది. యూ విల్ లెర్న్ ద ఎంటైర్ సిలబస్. ఈ కంప్లీట్ టాపిక్ గురించి మీరు పాలిటీలో ఆల్రెడీ చదివిన వాళ్ళకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌గా సినారియో అనేది అర్థమైపోయి ఉంటుంది. బట్ ఫ్రెషర్స్‌కి అయితే you will learn completely enter this concept in the next coming classes. Next, India faced rising bilateral issues at SCO. So SCO is nothing but Shanghai Cooperation Organization. It is the 20th summit, ma. Okay. So Shanghai Cooperation Organization is nothing but actual ga see here to strengthen relations among member states. Member states ఏంటో నేను మీకు ఈ టాపిక్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మెయిన్ ఏంటంటే అందులో ఏ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ మధ్య రిలేషన్స్ అనేవి స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అండ్ మోర్ ఓవర్ టు ప్రమోట్ కోఆపరేషన్ ఇన్ పొలిటికల్ అఫైర్స్. మెయిన్ గా ఇక్కడ ఈ ఎస్సీఓ మెయిన్ గా పొలిటికల్, ఎకనామిక్ అండ్ మిలిటరీ ఏలియన్సెస్. ఈ ఏలియన్సెస్ అనేది ఫార్మ్ చేసి వాటి మధ్య రిలేషన్స్ అనేవి స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మేజర్ గా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ షాంఘై ఇస్ నథింగ్ బట్ ద ప్లేస్ ఇన్ చైనా. ఓకే. సో చైనాలో ఏంటంటే ఆల్రెడీ ఇది స్టార్ట్ అవ్వడం అయితే 2001లోనే ఏంటంటే దీని గురించి ఐడియా అండ్ దీని గురించి ఫార్ములేషన్స్ అనేవి జరిగాయి. బట్ ఎఫెక్టివ్ గా ఇది ఎనాక్ట్ అవ్వడం కేమ్ ఇంటూ ఫోర్స్ మాత్రం 2003లో ఏంటంటే కేమ్ ఇంటూ ఫోర్స్. ఓకే మా. సో ఫస్ట్ అసలు దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటో చూద్దాం. తర్వాత మెంబర్ స్టేట్స్ ఏంటి, ఇండియాకి దీని వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకుందాం. ఓకే. సో టు ప్రమోట్ కోఆపరేషన్ ఇన్ పొలిటికల్ అఫైర్స్, ఎకనామిక్స్, ట్రేడ్, సైంటిఫిక్, టెక్నికల్, కల్చరల్, ఎడ్యుకేషనల్ స్పియర్స్ అండ్ ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, టూరిజం, ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ అండ్ టు సేఫ్ గార్డ్ రీజనల్ పీస్. ఈ రీజనల్ పీస్ ఉంది చూసారమ్మా, ఇది మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ. నాటో విన్నారా? జనరల్ గా ఏం చెప్తాం, ఇది వెస్ట్ ఏలియన్స్ అంటాం. ద ఏలియన్స్ ఆఫ్ ద వెస్ట్ అంటాం. ఓకే. వెస్ట్ పాపులర్ పవర్స్ అందరూ కలిసి ఏంటంటే గ్రూపింగ్ ఫార్మ్ చేశారు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకే. సో అలాగే జనరల్ గా ఈ ఎస్సీఓని ఓకే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ని ఏలియన్స్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పేసి అంటారు. ఏలియన్స్ ఆఫ్ ద ఈస్ట్. బట్ ఏంటంటే నిజంగా ఇది ఏలియన్స్ ఆఫ్ ద ఈస్ట్ గానే వర్క్ చేస్తుందా? ఓకే. ఈస్టర్న్ పవర్స్ ని గ్లోబల్ గా ఏంటంటే రిప్రజెంట్ చేస్తుందా అంటే కాదనే చెప్పుకోవాలి. ఎందుకనేది ఈ ఆర్టికల్ డీటెయిల్ గా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేమా. సో జనరల్ గా వాళ్ళు జనరల్ గా అనేటప్పుడు ఏంటంటే నాటో అంటే జనరల్ గా ఇట్ ఈస్ ది నథింగ్ బట్ ద ఏలియన్స్ ఆఫ్ ద వెస్ట్, బట్ వేరియస్ ఎస్సీఓ అండ్ ఏలియన్స్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే మోస్ట్ యురేషియన్ కంట్రీస్ అన్ని కూడా ఏంటంటే ఇందులో మెంబర్ స్టేట్స్ గానే ఉంటాయి. యురేషియన్ కంట్రీస్. సో జనరల్ గా జియోగ్రఫీ చదువుంటే యురేషియన్ ప్లేట్ బౌండరీ మొత్తం ఉన్న మెంబర్ స్టేట్స్ ఆర్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఏషియన్ కంట్రీస్ అండ్ మోర్ ఓవర్ యూరోప్, ఏషియన్ కంట్రీస్ అండ్ రష్యా. మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రష్యా అలాంగ్ విత్ రష్యా కంట్రీస్ కలిసి ఏంటంటే సో ఈ మెంబర్ స్టేట్స్ గా ఈ ఎస్సీఓలో మెంబర్ స్టేట్స్ గా ఫామ్ అవడం అనేది జరిగింది. రీజనల్ పీస్ అని ఎందుకన్నానో చూడండి. జనరల్ గా ఇది మెయిన్ ఎజెండా ఏంటంటే టు ఫైట్ అగేన్స్ట్ రీజనల్ టెర్రరిజం, ఎథనిక్ సెపరేటిజం, రిలీజియస్ ఎక్స్ట్రీమిజం అండ్ రీజనల్ డెవలప్మెంట్, టు ప్రమోట్ రీజనల్ డెవలప్మెంట్. ఓకే. సో వీటి మధ్య ఏంటంటే ఎకనామికల్ రిలేషన్స్ పెంచుకోవడానికి, పొలిటికల్ రిలేషన్స్ పెంచుకోవడానికి, టెక్నాలజికల్ రిలేషన్స్ పెంచుకోవడానికి, ఓకే మిలిటరీ అలియన్సెస్ ఫార్మ్ చేసి సో ఆ రిలేషన్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, ఎనర్జీ సెక్టర్ లో రిలేషన్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, ఒక్క దాంట్లో ఒక కంప్లీట్ గా ఈ ఏషియా అది సౌత్ ఏషియా అవ్వచ్చు, సెంట్రల్ ఏషియా అవ్వచ్చు, ఈస్ట్రల్ ఏషియా అవ్వచ్చు. ఓకే. మోర్ ఓవర్ రష్యా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏషియాని కవర్ చేసింది, నార్థరన్ ఏషియా అండ్ మోర్ ఓవర్ రష్యా. సో ఇవన్నీ కల్పించంటే ఒక ఈస్టర్న్ పవర్స్ గా ఎమర్జ్ అయ్యి ఏంటంటే సో వాళ్ళ యొక్క రిలేషన్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి
ఈ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ అనేది ఫార్మ్ చేశారు. ఓకే. ఇది సాంఘై అని ఎందుకన్నారంటే చైనాలో ఉన్న సాంఘై ప్లేస్ లో ఏంటంటే ఫస్ట్ టైం దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది కాబట్టి సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని దీనికి నేమ్ ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే. సో అయితే దీని ఎజెండా మీకు అర్థమైనట్టుంది. ఓకే. అందులో ఉన్న మెంబర్ స్టేట్స్ ఏంటంటే సీ హియర్. చైనా, సాంఘై చైనాలోనే ప్లేస్ లో చైనా ఏంటంటే ఖచ్చితంగా చైనా ఉంటుంది కదా. చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తుజ్మెకిస్తాన్, టర్కిస్తాన్, ఓకే, ఉజ్బెకిస్తాన్, రష్యా, ఇండియా అండ్ పాకిస్తాన్. ఇన్నున్నాయి. కంప్లీట్ గా 8 మెంబర్ స్టేట్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకేమా. అయితే ఇండియా అండ్ పాకిస్తాన్ రీసెంట్లీ 2017 లాగే మెంబర్ స్టేట్స్ అయితే అయ్యాయమ్మా. ఓకే. అబ్జర్వర్ స్టేట్స్ అంటే ఏంటి? జనరల్ గా ఏంటంటే వీళ్ళు డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వరు. జస్ట్ ఏంటంటే వీళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అంటే ఫ్యూచర్ ఇయర్స్ లో వీళ్ళని మెంబర్ స్టేట్స్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏ ఇష్యూస్ మీద వాళ్ళు ప్రొసీడింగ్స్ అనేవి చేస్తున్నారు, ఎలాగ ఫార్ములేట్ చేస్తున్నారు, ప్లాన్స్ ఎలా వేస్తున్నారు, ఓకే, దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఆ గోల్స్ ని రీచ్ అవుతున్నారా లేదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ ఆల్ దీస్ రిమైనింగ్ స్టేట్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళని పర్మనెంట్ మెంబర్స్ గా చేయడం జరుగుతుంది. ప్రెసెంట్ అలా అబ్జర్వర్ స్టేటస్ లో బెలారస్, ఇరాన్ అండ్ మంగోలియా అనేవి ఉన్నాయి. ఓకే. అండ్ డైలాగ్ పార్ట్నర్స్ అంటే ఫస్ట్ అబ్జర్వర్ స్టేట్స్ తర్వాత డైలాగ్ పార్ట్నర్స్. అంటే ఇక్కడ నుంచి ప్రమోట్ అయ్యి డైలాగ్ పార్ట్నర్స్. డైలాగ్ అంటే వీళ్ళు డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఓకే. సో వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి చెప్తుంటారు. ఈ డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. అలా ఇన్వాల్వ్ అయిన ఆల్రెడీ అజర్బైజాన్, ఆర్మేనియా కాన్ఫ్లిక్ట్ గుర్తుంటాయి అనుకుంటాను మెంబర్ స్టేట్స్. ఓకే. నేపాల్, టర్కీ, శ్రీలంక అండ్ కాంబోడియా. సో ప్రెసెంట్ ఈ 6 కూడా డైలాగ్ పార్ట్నర్స్. 8 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి, 3 అబ్జర్వర్ స్టేట్స్ ఉన్నాయి అండ్ 6 డైలాగ్ పార్ట్నర్స్ అనేవి ఉన్నాయి. డైలాగ్ పార్ట్నర్స్ అంటే ఏంటో, అబ్జర్వర్ స్టేట్స్ అంటే ఏంటో, మెంబర్ స్టేట్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎస్సీఓ అంటే సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇందులో ఉన్న మెంబర్ స్టేట్స్ మధ్య ఆల్ ఆస్పెక్ట్స్ లో రిలేషన్స్ అనేవి స్ట్రెంథన్ చేసుకోవడానికి, నాట్ ఓన్లీ ఈ ఇష్యూ గురించి అని కాదు, ఆల్ ఆస్పెక్ట్స్ లో రిలేషన్స్ అనేవి స్ట్రెంథన్ చేసుకోవడానికి ఇది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. అందుకే దీన్ని మోర్ ఓవర్ అలియన్స్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పేసి అంటారు. ఓకేమా. సో ఇందులో మెంబర్ స్టేట్స్ 8 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి అండ్ అబ్జర్వర్ స్టేట్స్ 3 ఉన్నాయి అండ్ డైలాగ్ పార్ట్నర్స్ అనేవి 6 ఉన్నాయి. అబ్జర్వర్ స్టేట్స్ అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాయి. సో తర్వాత ప్రాసెస్ అంతా తెలుసుకుంటే తర్వాత డైలాగ్ పార్ట్నర్స్ అంటే డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. బట్ డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ చేతిలో ఉండదు. మెంబర్ స్టేట్స్ ఫైనల్ గా వీళ్ళు డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఓకే. అంటే డెసిషన్ మేకింగ్ ఇన్ ఈ కంట్రీ రిప్రజెంటేటివ్స్ అండ్ హెడ్ మెంబర్ స్టేట్స్ ఉంటారు. లైక్ ప్రైమ్ మినిస్టర్, సో ప్రెసిడెంట్స్ అంటే ఏ పర్టికులర్ సెక్టర్ లో వారు తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఫైనల్ గా ఏంటంటే హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ ఏంటంటే వాళ్ళు ఫైనల్ గా ఫార్ములేట్ చేయడం అనేది జరుగుతుంది మా. ఓకే. సో సీ హియర్. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ కాంటెక్స్ట్ లోకి వెళ్లే ముందు మన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్, నిజంగా ఇండియా దీని నుంచి దాని బెనిఫిట్స్ అనేది పొందుతుందా ఈ గ్రూపింగ్ లో ఫామ్ అవడం వల్ల. మనం ప్రతిసారి ఏదైనా మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ లో మాట్లాడుకున్నప్పుడు దాని నుంచి ఇండియా ఏదైనా బెనిఫిట్స్ అనేది తీసుకుంటుందా లేదా అనేది, లేకపోతే న్యూట్రల్ గా ఉందా, లేకపోతే జాయిన్ అవ్వడం వల్ల ఏమైనా లాసెస్ ఉన్నాయా అని మాత్రం ఖచ్చితంగా అనలైజ్ చేయాలమ్మా. ఓకే. సో ఈ ఎస్సీఓ గ్రూపింగ్ లో మనం ఇండియా జాయిన్ అవ్వడం వల్ల, సో 2017 లో కదమ్మా జాయిన్ అయింది. సో ఇప్పటి వరకు ఎటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, సో బెనిఫిట్స్ ఏమైనా పొందిందా, లేకపోతే ఏంటంటే ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది చూద్దాం. అయితే ఒకసారి మెంబర్ స్టేట్స్ చూడండి అమ్మా. మనకు మెంబర్ స్టేట్స్ చాలా వరకు ఏ మెంబర్ స్టేట్స్ ఉన్నాయి? చైనా, రైవల్రీ ఫర్ ఇండియా. ఓకే. అండ్ మెంబర్ స్టేట్స్ చూడండి, చైనా, ఓకే, మోర్ ఓవర్ పాకిస్తాన్, ఓకే, ఇక్కడ ఇరాన్. ఇట్స్ నాట్ అన్ యాక్చువల్ గా ఎనిమీ కాదు, బట్ కొంచెం మనం యుఎస్ తో ఎక్కువగా క్లోజ్ అవ్వడంలో ఇరాన్ కొంచెం దూరం పెట్టాం కదా. సో రిలేషన్స్ అనేవి కొంచెం ఏంటంటే నాట్ బ్యాడ్ అని చెప్పను, అలాగని గుడ్ గా కూడా లేవు, అవునా కదా. సో ఏంటంటే ఏదో న్యూట్రల్ గా ఉన్నాయంటే ఉన్నాయి అంతే. ఓకే. ఇంకొంచెం మనం ఈ టైంలో స్ట్రెంథన్ చేసుకోకపోతే కంప్లీట్ గా తెగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అండ్ మోర్ ఓవర్ మనం ఎక్కువగా అర్మేనియాకి, యాక్చువల్ గా అజర్బైజాన్ అండ్ అర్మేనియా కాన్ఫ్లిక్ట్స్ ఆల్రెడీ న్యూస్ లో చాలా చూసుంటారు. ఓకే. నేను ఈ టాపిక్స్ మధ్య నేను ఆ కాన్ఫ్లిక్ట్స్ అని ఇందులోకి తీసుకురావట్లేదమ్మా, టాపిక్ డైవర్ట్ అయిపోతుందని. మనం ఏంటంటే అర్మేనియాకి సపోర్ట్ చేస్తాం, అవునా కదా. అండ్ మోర్ ఓవర్ టర్కీ ఏంటంటే అజర్బైజాన్ కి సపోర్ట్ చేస్తది. ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అర్మేనియాకి మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి సో అపోనెంట్ అయిన అజర్బైజాన్ కి మనం ఏంటంటే ఎనిమీస్ అయిపోయాం. సో టర్కీ ఇక్కడ ఏంటంటే అజర్బైజాన్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ గా టర్కీతో కూడా మన రిలేషన్స్ అనేవి వీక్ అయ్యాయి. మోర్ ఓవర్ ఇక్కడ నేపాల్ అండ్ శ్రీలంక. సో నేపాల్ అండ్ శ్రీలంక, ఈవెన్ దో నేపాల్ అండ్ శ్రీలంకతో రిలేషన్స్ మనకి బాగానే ఉన్నప్పటికీ కూడా ఏంటంటే చైనీస్ యొక్క
ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, సో చైనా ఎక్కువగా ఏంటంటే పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ మోర్ ఓవర్ ఎక్కువగా ఉంటుంది. చైనా యొక్క పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ నేపాల్ మీద, శ్రీలంక మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా ఎక్కువగా నేపాల్ అండ్ శ్రీలంకలో పెట్టారు కాబట్టి. సో దీనివల్ల ఎక్కువగా చైనా వైపే ఏ డెసిషన్ మేకింగ్ అయినా చైనా చెప్పినట్టు వినే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మోర్ ఓవర్ ఇండియా. సో ఏంటంటే ఇండియాకి తన పక్కనున్న మెంబర్ స్టేట్స్ చాలా వరకు రైవల్రీసే ఉన్నాయి. ఓకే. సో తనకి బెనిఫిట్ అవుతుందా లేదా, తనకి బెనిఫిట్ అయ్యేలాగా ఏదైనా ప్రపోజల్ పెడదామన్నా దాన్ని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. బికాజ్ ఏంటంటే తనకి మిగతా కంట్రీస్ అన్ని తనకి మేజర్‌గా ఏంటంటే రైవల్రీ కంట్రీసే ఎక్కువగా ఉండడం అనేది ఇక్కడ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చైనా. ఇంకా చైనా ఉందంటే ఇండియా ఫార్మాట్ చేసిన దేని గురించైనా డెసిషన్‌కైనా ఖచ్చితంగా అది నో అనే వస్తది. అవునా కదా? సో చూద్దాం ఏంటేంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో జస్ట్ గ్లిమ్స్‌గా ఒకసారి అనలైజ్ చేద్దాం. ఆల్రెడీ చైనా, పాకిస్తాన్ ఈస్ట్ కారిడార్. ఈ చైనా, పాకిస్తాన్ ఈస్ట్ కారిడార్ గురించి ఆల్రెడీ నిన్నో మొన్న న్యూస్‌లో కూడా వచ్చిందమ్మా. ఎందుకంటే ఈ చైనా, పాకిస్తాన్ ఈస్ట్ కారిడార్‌ని ఏంటంటే సో అక్కడున్న వాళ్ళు దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయకుండా ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది. ఒక్కసారి మీరు నిన్న న్యూస్ పేపర్, మొన్న న్యూస్ పేపర్ అనుకుంటా. సో ఒకసారి తీసి చూస్తే ఉంటుందమ్మా దీని గురించి. ఓకే. సో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకే. సో దీనికి ఇండియా ఎందుకంటే ఇక్కడ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరు చెప్పి ఏంటంటే ఎక్స్పాన్షనిస్ట్ పాలిసీ అనేది చైనా యూజ్ చేస్తుంది. సో ఇక్కడేంటి అది వెళ్ళాలి అంటే ఇండియా నుంచి ఇది చైనా అనుకుంటే, ఇది ఇండియా అనుకుంటే, ఇది పాకిస్తాన్ అనుకుంటే, ఓకే. ఇది ఇండియా గదా! సో ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కశ్మీర్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి ఏంటంటే చైనా రోడ్ వేస్తుంది. అవునా కదా? సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి ఏంటంటే రోడ్ వేస్తుంది. సో ఇది డైరెక్ట్‌గా ఏంటంటే ఇండియా యొక్క సోవర్నిటీని ఛాలెంజ్ చేస్తున్నట్టే. అవునా కదా! ఎందుకంటే అది మనదే అని మనం క్లెయిమ్ చేస్తున్నాం. వాళ్ళదని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో అక్కడ మన దగ్గర పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్‌గా వేసేస్తుంది అంటే ఏంటి డైరెక్ట్‌గా అది పాకిస్తాన్ అనేది చైనా ఇండైరెక్ట్‌గా యాక్సెప్ట్ చేసినట్టు అండ్ ఇట్ ఈస్ కౌంటరింగ్ ద సోవర్నిటీ ఆఫ్ ఇండియా. ఇజంట్ ఇట్? సో ఈ విధంగా ఏంటంటే అక్కడ ఛాలెంజ్ చేస్తుంది. అది ఫస్ట్ కాన్ఫ్లిక్ట్. ఓకే మా చైనాతో. రిమైనింగ్ అన్ని విషయాల్లో మనకు కాన్ఫ్లిక్ట్ ఉంది. మోర్ ఓవర్ పాకిస్తాన్‌లో అది గ్వాదర్ పోర్ట్ అనేది డెవలప్ చేస్తుంది. దీని గురించి కూడా నేను చాలా సార్లు మాట్లాడాను. మనం ఏంటంటే ఇరాన్‌లో చబహార్ పోర్ట్‌ని డెవలప్ చేస్తున్నాం. దానికి ఏంటి కాంపిటీటివ్‌గా గ్వాదర్ పోర్ట్‌ని ఏంటంటే డెవలప్ చేస్తుంది. మనం చబహార్ పోర్ట్ ఎందుకు డెవలప్ చేస్తున్నాం? సెంట్రల్ ఏషియాతో మనం రిలేషన్స్ కోసం. బట్ మోర్ ఓవర్ ఇక్కడ గ్వాదర్ పోర్ట్‌ని ఎందుకు డెవలప్ చేస్తుంది? సేమ్ సెంట్రల్ ఏషియా ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇటువైపు ఉన్న వెస్ట్ ఏషియాతో కూడా ఏంటంటే రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి గ్వాదర్ పోర్ట్‌ని ఏంటంటే చైనా డెవలప్ చేస్తుంది. సో ఖచ్చితంగా చైనాతో మనకి రైవల్రీ అనేది ఉంది. బోర్డర్ విషయం అవ్వచ్చు, ఇండో పెసిఫిక్ రీజియన్‌లో అవ్వచ్చు, లేకపోతే సో మనకి డైరెక్ట్ రైవల్రీ చైనా. మనం దీని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా విషయాల్లో చాలా అపోనెంట్ ఒపీనియన్స్ అనేవి ఉన్నాయి మనకి చైనాకి. ఓకే. అండ్ మోర్ ఓవర్ నేపాల్, శ్రీలంక. నేపాల్, శ్రీలంక ఏంటంటే డైరెక్ట్‌గా మనకి నేపాల్ అండ్ శ్రీలంకతో రైవల్రీ లేకపోయినా ఏంటంటే, నేపాల్‌లో చైనా అనేది లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. లైక్ వెస్ట్ సేతి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గాని, పోఖార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గాని, అప్పర్ త్రిశూలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గాని, సో ఇలా నంబర్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ ప్రొడక్ట్స్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేవి అక్కడ ఆల్రెడీ చైనా అనేది ఇన్వెస్ట్ చేసింది ఇన్ని ప్రాజెక్ట్స్‌లో. ఓకే. సో డైరెక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి లార్జెస్ట్ సోర్స్ చైనా నేపాల్‌కి. ఓకే. నేపాల్‌కి చైనా అనేది చాలా లార్జెస్ట్ సోర్స్. సో ఇలాంటి టైంలో ఏంటంటే సో దానికేంటంటే దాని యొక్క బెనిఫిట్స్ చూసుకోవడానికి ఎక్కువగా చైనా మీదే డిపెండ్ అవుతుంది. సో వై షుడ్ ఇట్ సపోర్ట్ ఇండియా? ఓకే. సో డైరెక్ట్‌గా మన హిస్టారికల్‌గా ఇండియాకి, నేపాల్‌కి రిలేషన్స్ బానే ఉన్నప్పటికీ, బట్ నౌ ఏంటంటే అది చైనా యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఎంజాయ్ చేస్తుంది కాబట్టి, సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ నేపాల్ టు ఆహ్ టిల్ట్ టువర్డ్స్ ఇండియా. అవునా కదా! సో ఖచ్చితంగా ఇండియా చేసిన ప్రతి దానికి కూడా అది పాజిటివ్ ఇంపాక్టే ఉండాలని అష్యూరెన్స్ అయితే ఇవ్వలేదు నేపాల్. మోర్ ఓవర్ శ్రీలంక కూడా సేమ్ కేస్. మనకి శ్రీలంకకి సేమ్ రిలేషన్స్ అనేవి బానే ఉన్నప్పటికీ, సో శ్రీలంకలో మేజర్‌గా పోర్ట్స్ డెవలప్‌మెంట్స్ చాలా స్ట్రాటజిక్‌గా శ్రీలంకలో చైనా అనేది పోర్ట్ డెవలప్‌మెంట్ చేస్తుంది. ఓకే. సో ఈ చైనీస్ పాలిటిక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఏంటంటే మోర్ ఓవర్ నేపాల్ అండ్ శ్రీలంక చాలా ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాయి. ఓకే. మేజర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చైనా చేసింది కాబట్టి ఈ కంట్రీస్‌లో. సో శ్రీలంకలో రైల్వేస్ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, పవర్ ప్లాంట్స్ గాని, పోర్ట్స్ గాని చాలా స్ట్రాటజిక్‌గా బిల్డప్ చేసింది. ఓకే. సో డెసిషన్ మేకింగ్ తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఏంటంటే మనకి నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఓకే. బికాజ్ ఇట్ హాస్ టు టిల్ట్ టువర్డ్స్ చైనా. ఓకే. మోర్ ఓవర్ టర్కీ చెప్పాను. మీకిక్కడ ఆల్రెడీ చెప్పాను. టర్కీ ఏంటంటే ఆల్రెడీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇందులో ఆల్రెడీ మెంబర్ స్టేట్. ఓకే. ఇట్ ఈస్ ద ఏలియన్స్ ఆఫ్ ద వెస్ట్ అని చెప్తారు. ఓకే. సో నార్త్ వెస్ట్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఆల్రెడీ టర్కీ ఇస్ ద మెంబర్ స్టేట్. బట్ ఏంటంటే ప్రెజెంట్ ఇక్కడ కూడా ఏంటంటే టర్కీ అనేది మనకి
డైలాగ్ పార్ట్నర్ గా ఉంది. అవునా కదా? సో ఇప్పుడు టర్కీతో మనకి ప్రాబ్లమ్ ఏంటంటే డైరెక్ట్ గా టర్కీతో ప్రాబ్లమ్ లేదు. బట్ అలాగని మ గుడ్ గా లేవు, అలాగని బ్యాడ్ గా లేవు. బట్ వీ హావ్ టు స్ట్రెంథెన్ రిలేషన్స్. సో ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఫస్ట్ నుంచి చెప్తాను చూడండమ్మా. సో ఆల్రెడీ మీకు అజర్బైజాన్ అండ్ అర్మేనియా ఈ 2 కంట్రీస్ యొక్క ఆల్రెడీ మధ్య కాన్‌ఫ్లిక్ట్ ఐడియా ఉంటుందనుకుంటున్నాను. ఒకవేళ ఆ ఐడియా లేకపోతే జస్ట్ నాకొకసారి ఇన్ఫార్మ్ మీ. సో, ఐల్ ఎక్స్‌ప్లెయిన్ ద కాన్‌ఫ్లిక్ట్ బిట్వీన్ అజర్బైజాన్ అండ్ అర్మేనియా అండ్ మోర్ ఓవర్ నాటో గురించి ఐడియా లేకపోయినా సో, సెపరేట్‌గా నేను కమింగ్ సెషన్స్‌లో చేస్తానమ్మా. ఎందుకంటే అన్నీ ఇందులో కలిపేస్తే ఏంటంటే వీడియో అనేది లెంతీ అయిపోతుంది. కన్‌ఫ్యూజింగ్‌గా కూడా అయిపోతుంది. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే. సో, అజర్బైజాన్ అండ్ అర్మేనియా చూసుకుంటే ఏంటంటే, సో, ఈ కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఇండియా ఏంటంటే 2020లో అర్మేనియాకి సపోర్ట్ చేసింది. ఎలా సపోర్ట్ చేసింది? మిలిటరీ రేడర్స్ అనేది ప్రొవైడ్ చేసి డైరెక్ట్‌గా అర్మేనియాకే తన యొక్క సపోర్ట్ అనేది చూపించింది. బట్ మోర్ ఓవర్ టర్కీ కూడా ఏంటంటే అజర్బైజాన్‌కి సపోర్ట్ చేసింది. సో, అపోనెంట్స్‌కి మనం సపోర్ట్ చేసాం. ఓకే. సో, ఆ టర్కీ ఏమో అజర్బైజాన్‌కి సపోర్ట్ చేస్తే, మనమేమో అర్మేనియాకి సపోర్ట్ చేసాం. ఓకే. సో, దీనివల్ల ఏంటంటే ఆల్‌మోస్ట్ $2.3 బిలియన్ డీల్ అనేది మనం టర్కీతో ఏంటంటే రిలేషన్స్ బాలేవని చెప్పాను కదా! డీల్ అనేది క్యాన్సిల్ అయింది. ఓకే. దానికి రీజన్స్ చాలా ఉన్నప్పటికి ఏంటంటే $2.3 బిలియన్ డీల్ అనేది టర్కీకి, ఇండియాకి మధ్య డీల్ అనేది క్యాన్సిల్ అయింది. ఇట్ ఈస్ ద నెగెటివ్ ఇంపాక్ట్ ఫర్ ఇండియా. ఓకే. సో, ఈ డీల్ ఏంటంటే రిగార్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ షిప్స్ ఫర్ ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీకి ఏంటంటే షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో మ్యానుఫ్యాక్చరింగ్‌గా ఇండియా అండ్ టర్కీ అనేది ఉండాలని చెప్పేసని అనుకున్నారు. కంప్లీట్‌గా ఈ డీల్ అనేది ఓకే. స్క్వాష్ ఔట్ అయిపోయింది. కంప్లీట్‌గా స్క్వాష్ ఔట్ అయితే అయిపోయింది. ఓకే. సో, దీనివల్ల నెగెటివ్ ఇంపాక్ట్ అండ్ మోర్ ఓవర్ కశ్మీర్ విషయంలో మనం ఆల్రెడీ ఆర్టికల్ 317 ఏంటంటే రిపీల్ చేసినప్పుడు ఏంటంటే, టర్కీ ప్రెసిడెంట్ డైరెక్ట్‌గా క్రిటిసైజ్ చేశారు. ఓకే. సో, ఇండియా చాలా రాంగ్ చేస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇట్ డైరెక్ట్‌లీ సపోర్టెడ్ పాకిస్తాన్. ఆ టైంలో ఏంటంటే టర్కిష్ ప్రెసిడెంట్ డైరెక్ట్‌గా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేశారు. ఓకే. ఇటువైపు మనకి టర్కీకి మధ్య రిలేషన్స్ అనేవి వీకెన్ అవుతున్న కొద్దీ టర్కీకి, చైనాకి మధ్య రిలేషన్స్ అనేవి స్ట్రెంథెన్ అయిపోతున్నాయి. ఓకే. ఎందుకంటే టర్కీ చాలా చాలా జియోగ్రఫికల్‌గా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాలా జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంది. సో, టర్కీ ఇంట్లోకి ఒక్కసారి వీడియో అయిపోయిన తర్వాత మ్యాప్ ఓపెన్ చేసి చూడండమ్మా. 2 సీస్‌కి మధ్య ఉంటుంది. ఆ 2 సీస్ ఏంటో ఒకసారి చూడండి. ఓకే. ఇక్కడ నేను మ్యాప్స్ చూపించలేక కాదు. మీరు ఓపెన్ చేసి చూస్తారని చెప్పేసి. ఓకే. సో, సీ హియర్. సో, 2 సీస్‌కి మధ్య ఉంటుంది. ఆ 2 సీస్ ఏంటో నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. సో, ఈ లార్జెస్ట్ మార్కెట్ అయితే ఏంటి టర్కీ ఈస్ ద లార్జెస్ట్ మార్కెట్ మోర్ ఓవర్. ఓకే. ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ వీటి మధ్య ఏంటంటే ట్రేడ్ అనేది జరగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది. వీళ్ళిద్దరు ఏంటంటే మోర్ ఓవర్ రిలేషన్స్ స్ట్రెంథెన్ చేసుకుంటున్నాయి. ఓకే. సో, చైనాకి చాలా ఇంపార్టెంట్ టర్కీ బికాస్ ఇట్ ఈస్ ద మెంబర్ స్టేట్ ఇన్ నాటో. సో, నాటోలో మెంబర్ స్టేట్ అయిన టర్కీతో ఫ్రెండ్‌షిప్ అనేది చైనాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టు కౌంటర్ యూఎస్‌ని కౌంటర్ చేయాలంటే నాటో మెంబర్ అయిన టర్కీతో రిలేషన్స్ చైనా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఆ విధంగానే అది అట్రాక్ట్ చేసే ప్రాసెస్‌లో కూడా ఉంది. సో, ఈ విధంగా మనం మేజర్‌గా చూస్తే ఏంటంటే చాలా వరకు మనకి రైవల్రీ కంట్రీసే చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో, మనం ఏ డెసిషన్‌ని ఫార్ములా చేద్దామన్నా సరే దానికి నెగెటివ్‌గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, అందుకే ఇప్పటి వరకు మనం ఆ ఆర్గనైజేషన్ నుంచి ఎటువంటి ఫ్రూట్స్‌ని కూడా మనం రైపెన్ చేసుకోలేదనే చెప్పుకోవాలి. బట్ ఇన్ ఫ్యూచర్ చేసుకుంటాం అనేది ఇట్స్ స్టిల్ క్వెషన్ మార్క్. ఎందుకంటే ఇంకా వర్షన్ అయిపోతున్నాయి రిలేషన్స్. ఓకే. మోర్ ఓవర్ ఇరాన్‌తో రిలేషన్స్ అనేవి వీకెన్ అయిపోతున్నాయి. ఇంకా చాలా విధంగా వీకెన్ అయిపోతూ వస్తున్నాయి. బట్ సో, మన యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి వీక్ అవుతున్న పరిస్థితుల్లో ఏంటంటే, ఇండియా ఎటువంటి పాలిసీస్ డిజైన్ చేసి బైలేటరల్ రిలేషన్స్ అనేది పెంచుకుంటుందన్న దాని మీద క్వెషన్ మార్క్. ఓకే. సో, ప్రెజెంట్ ఏంటంటే ఈ 20 సమ్మిట్ సో, ఈ ప్రెజెంట్ ఈ ఎస్‌సీఓ అనే 20థ్ సమ్మిట్ అనేది జరుగుతుందమ్మా. సో, ఇట్ ఈస్ ఇన్ యాక్చువల్లీ కజకిస్తాన్. ఓకే. కజకిస్తాన్‌లో జరుగుతుంది. ఓకే. సో, ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ మెంబర్ స్టేట్ కదా! సో, ప్రెజెంట్ ఇప్పటి వరకు ఏం డ్రా చేసిన బెనిఫిట్స్ అనేది నేను మీకు బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చాను. సో, వి జస్ట్ వాంట్ టు వెయిట్ అండ్ సీ. ఫ్యూచర్‌లో ఏం డెవలప్‌మెంట్స్ చేస్తుంది ఇండియా. సో, నిజంగా ఈ ఎస్‌సీఓ ఎలియన్స్ ఆఫ్ ద ఈస్ట్ నుంచి ఏమైనా బెనిఫిట్స్ అనేది ఇండియా తీసుకుంటుందా లేదా అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ నౌ కాంటెక్స్ట్‌లోకి ఎందుకొచ్చిందో ఒకసారి చూద్దామమ్మా. సో, ఏంటంటే చెప్పాను కదా! ఆల్రెడీ కజకిస్తాన్‌లో 20థ్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఈ సమ్మిట్‌లో ఆల్రెడీ మనకి జైశంకర్ గారు ఓకే. సో, హి ఈస్ ద ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్. సో, ఈ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు మాట్లాడడం జరిగింది. సో, తినేంటంటే డైరెక్ట్‌గా చైనా అండ్ పాకిస్తాన్‌ని డైరెక్ట్‌గా కౌంటర్ చేశారు. ఓకే. సో, మీరు ఎటువంటి మల్టీలేటరల్ ప్రాబ్లమ్స్‌ని ఓకే. ఇష్యూస్‌ని మీరిక్కడికి తీసుకురావద్దు అని చెప్పారన్నమాట. నాట్ మల్టీలేటరల్, బైలేటరల్ ఇష్యూస్. ఓకే. సో, బైలేటరల్ ఇష్యూస్‌ని మీరు అసలు ఇక్కడికి తీసుకురావద్దు. బికాజ్ ఇట్ ఈస్ వయలేటింగ్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ అండ్ నార్మ్స్ ఆఫ్ ద ఎస్‌సీఓ అని చెప్పడం జరిగింది.
ఓకే. సో, ఎక్కువగా ఎంత చెప్తున్నా ఈవెన్ దో ప్రీవియస్‌గా కూడా రష్యా అండ్ ఇండియా ఏంటంటే చాలా వరకు ఏంటంటే సో, ఇటువంటి బైలేటరల్ ఇష్యూస్‌ని ఇక్కడ మీరు తీసుకురావద్దని చెప్పినప్పటికీ కూడా దాన్ని ఎక్కువగా దాని గురించే మాట్లాడడం జరుగుతుంది. సో, దాన్ని కౌంటర్ చేస్తూ జైశంకర్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ వయలేటింగ్ ద వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ అండ్ నార్మ్స్ ఆఫ్ ద ఎస్‌సీఓ అని చెప్పడం జరిగింది. అయితే మేడం మీరు ఆల్రెడీ చెప్పారు కదా! ఆల్రెడీ అన్ని అఫైర్స్‌కి సంబంధించి మాట్లాడతారు. సో, అందుకని చెప్పేసి బైలేటరల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు కదా మేడం అనొచ్చు. బట్ ఆ మాట్లాడే విధానం అనేది బాలేదని కౌంటర్ చేస్తున్నారు. ఓకే. సో, ఆల్రెడీ దీని గురించి మాట్లాడి దీన్ని పీస్‌ఫుల్‌గా సెటిల్ జేసుకోవాలి అని జెప్పేసి ఒక చార్టర్ అయితే కూడా ఆల్రెడీ ఉంది. సీ హియర్ ద ఎస్‌సీఓ చార్టర్ సీల్డ్ ఇన్ 2002 కాల్స్ ఫర్ పీస్‌ఫుల్ సెటిల్‌మెంట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్ అండ్ డిస్ప్యూట్స్ అమాంగ్ మెంబర్ స్టేట్స్. దాని గురించే మాట్లాడతారు. బట్ అది ఒక పీస్‌ఫుల్ సెటిల్‌మెంట్‌గా వెళ్తుంది తప్ప అంతేగాని సో, నాకు ఇతను ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్నారని చెప్పేసి అన్ని కంట్రీస్ కలిపి ఒక కంట్రీని డైరెక్ట్‌గా కౌంటర్ చేయడం, పాయింట్ ఔట్ చేయడం అనేది బాగోలేదు అని జెప్పేసి జైశంకర్ గారు కౌంటర్ చేశారు. సో, దట్ ఏంటంటే ప్రెజెంట్ మీటింగ్ కజకస్తాన్‌లో అయ్యింది కాబట్టి, సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సెంట్రల్ ఏషియా కాబట్టి, సో, సెంట్రల్ ఏషియాకి మనకు డైరెక్ట్ యాక్సెస్ సీ రూట్ అనేది లేదు. ఓకే. సో, అది ల్యాండ్ లాక్డ్ రీజన్ సెంట్రల్ ఏషియా అనేది. సో, ఆ ల్యాండ్ లాక్డ్ రీజన్ అయిన సెంట్రల్ ఏషియా‌తే మనకి కనెక్టివిటీ అది చాలా ఇంపార్టెంట్. సో దట్ మనకి ట్రేడ్ అనేది ఎన్హాన్స్ అవుతది. సో, కజకిస్తాన్ ఈస్ నథింగ్ బట్ ద సెంట్రల్ ఏషియా రీజియన్. సో, ఏంటంటే మనం దానికి డైరెక్ట్‌గా యాక్సెస్ కావాలంటే 2 వేస్. ఒకటి పాకిస్తాన్ నుంచి వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే ఇరాన్‌లో ఉన్న చబహార్ పోర్ట్ నుంచి మనం వెళ్ళాలి. ఈ కంప్లీట్‌గా ఇంత ఫాస్ట్‌గా చెప్తున్నానమ్మా. బట్ ఏంటంటే నేను దీని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇప్పుడు మాట్లాడుతున్న ఎవ్రీ పాయింట్ నేను ఆల్రెడీ వీడియోస్‌లో ప్రీవియస్‌గా మ్యాప్స్ చూపించి మరి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ప్రతి వీడియోలో మళ్ళీ అన్నీ చూపించి చేస్తే వీడియోస్ లెంథీ అయిపోతాయని చెప్పేసి నేను చెప్తూ వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే సో, నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఈరోజు కొత్తగా చూసిన వాళ్ళకైతే మేబీ అర్థం కాకపోవచ్చు. బట్ ఆల్రెడీ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ సెంట్రల్ ఏషియా రీజియన్స్ ఏంటేంటి, ఇండియాకి డైరెక్ట్ యాక్సెస్ పాకిస్తాన్‌తో ఉందా, ఇరాన్‌లో చబహార్ పోర్ట్ ఎంత ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఆల్రెడీ చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను మా. సో, అందుకని చెప్పేసి మేము చబహార్‌లో ఉన్న మళ్ళీ ఇరాన్‌లో ఉన్న చబహార్ పోర్ట్‌ని ఏంటంటే మేము డెవలప్ చేస్తామని చెప్పేసి సో, ఆపరలైజ్ సీ హియర్ ఫర్ ఎక్స్‌పాండ్ ఫర్ ఎక్స్‌పాండింగ్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా కంట్రీస్. ఎందుకు ఆప్షనలైజ్ ద పోర్ట్ ఆఫ్ చబహార్ ఇన్ ఇరాన్. సో, ఆల్రెడీ మన దగ్గర నుంచి కాంట్రాక్ట్ అయితే పోయింది. ఓకే. బట్ స్టిల్ ఏంటంటే మళ్ళీ ఇరాన్‌తో ఏంటంటే నెగోషియేషన్స్ అవి చేసి సో, సెంట్రల్ ఏషియా కనెక్టివిటీని మేము ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి సో, సర్టెన్ స్టెప్స్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే బికాజ్ ప్రెజెంట్ అది మీటింగ్ అనేది చైర్డ్ బై యాక్చువల్లీ కజకిస్తాన్ కాబట్టి సెంట్రల్ ఏషియా రీజియన్ కాబట్టి మనం సెంట్రల్ ఏషియన్ రీజియన్‌ని అడ్రెస్ చేయాలి ఖచ్చితంగా. సో, సెంట్రల్ ఏషియా రీజియన్‌ని కనెక్టివిటీ కోసం మేము మళ్ళీ ఇరాన్‌తో మాట్లాడి చబహార్ పోర్ట్ డెవలప్‌మెంట్స్ మీద అండ్ కనెక్టివిటీ మీద మాట్లాడతామని జైశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ చైనా అండ్ పాకిస్తాన్ అగ్రెషన్‌ని తగ్గించడానికి ఓకే. సో, బైలేటరల్ ఇష్యూస్‌ని మీరు ఈ ప్లాట్‌ఫార్మ్ మీద తీసుకురావద్దు. ఆల్రెడీ 2002లో ఓకే. సో, ఇది ఎస్‌సీఓ చార్టర్ ప్రకారంగా పీస్‌ఫుల్ సెటిల్‌మెంట్ అనేది ఉంటుందని చెప్పి దాని ప్రకారంగా ఆ ప్రొసీడింగ్స్ పరంగా వెళ్దాం. సో, ఆ ప్రిన్సిపల్స్‌కి అగెయిన్స్ట్‌గా మనం వెళ్ళొద్దు అని చెప్పేసి క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సీ హియర్ ఇట్ ఈస్ అన్‌ఫార్చునేట్ టు నోట్ దట్ దేర్ హావ్ బీన్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు డెలిబరేట్‌లీ బ్రింగ్ బైలేటరల్ ఇష్యూస్ ఇంటూ ఎస్‌సీఓ. దిస్ వయలేట్స్ ద వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ అండ్ నార్మ్స్ ఆఫ్ ద ఎస్‌సీఓ చార్టర్. ఓకే. సో, మీకు ఈ టాపిక్ క్లియర్ కట్‌గా అర్థమైందమ్మా. సో, బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇది ఇండియాకి ఎంత వరకు యూజ్ అవుతుందని మీకు చెప్పటానికి ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఆ కంట్రీస్ వల్ల మన ఇండియా యొక్క స్టెప్స్ అనేది ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పేసి జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఏంటంటే టాపిక్ తీసుకోవడం జరిగింది. ఓకేమా. సో, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. చిన్న చిన్న టాపిక్స్. ఓకే. మన్రేగా ఆల్రెడీ చెప్పాను. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ స్కీమ్. సో, ఆల్రెడీ ఒక 1 మంత్, 2 మంత్స్ కంటిన్యూగా ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యారో సో, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు చాలా ఫెమిలియర్‌గా ఉంటుంది. ఓకే. సో, దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుందమ్మా. సో, ఆల్రెడీ నేను ఈ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి ఒక వీడియోనే సెపరేట్‌గా చేశాను. సో, ఇఫ్ యూ ఆర్ న్యూ అయితే మాత్రం ఒకసారి దాని గురించి ప్లే లిస్ట్ ఉంటుంది. వెళ్లి చూడండిమా. ఓకే. 10,000 క్రోర్స్ ఆల్రెడీ దీని గురించి కూడా కంప్లీట్‌గా మాట్లాడాం. ప్రెజెంట్ ఫండ్స్ అనేవి ఇన్‌సఫిషియంట్‌గా ఉన్నాయి. సో, ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఎక్స్‌ట్రా ఫండ్స్ అలోకేట్ చేయాలని చెప్పేసి ఆ టైంలో ఒరిస్సా గవర్నమెంట్ అది చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి రెస్పాండ్ అవుతూ ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే 10,000 క్రోర్స్ అనేది అలోకేట్ చేసింది. ఓకే. అడిషనల్ 10,000 క్రోర్స్ అనేది అలోకేట్ చేయడం జరిగింది. అయితే ఈ అలోకేషన్ అనేది సరిపోతుందా? సో, అంటే ప్రెజెంట్ ఉన్న డ్యూకి ఇంకా సరిపోవట్లేదంట. ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్న డ్యూ 86,229 క్రోర్స్ అమ్మా. సో, ఈ అడిషనల్ 10,000 క్రోర్స్ కూడా కలిపితే ఓకే. 76,340 క్రోర్స్ అవుతుంది. అంటే స్టిల్ షార్టేజ్ ఆఫ్
9,888 crores funds. ఓకే. ఇంత ఫండ్స్ హియర్ 9,888 క్రోర్స్ ఫండ్స్ అనేవి ఇంకా షార్టేజ్ వస్తున్నాయంట. అంటే ప్రెజెంట్ ఇంకా 10,000 క్రోర్స్ అనేది అలొకేట్ చేసినప్పటికీ కూడా ఇంకా ఫుల్‌ఫిల్‌గా ఫండ్స్ అనేవి సరిపోవట్లేదు అని క్లియర్‌గా ఆర్టికల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు ఎలా పడితే అలా రిప్రజెంట్ చేయరమ్మా. ఆల్రెడీ ఏంటంటే వీళ్ళు ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? నవంబర్ 25. ఓకే. నిన్న స్టేట్మెంట్‌లో ఏంటంటే చూస్తే ఆల్రెడీ 10,000 క్రోర్స్ అనేవి అలొకేట్ చేశారు కదా! సరిపోతుందా లేదని చూస్తే నిన్న 25 చూస్తే ఏంటంటే ఇంకా 10,000 క్రోర్స్ ఇంకా నీడ్ అనేది ఉంది అని క్లియర్‌గా స్టేట్మెంట్ అనేది చూపించిందంట. అయితే దీని గురించి క్వెషన్ చేస్తే ఏంటంటే ప్రెజెంట్ ఈ మన్రేగా స్కీమ్ అనేది చాలా డిమాండ్‌లో ఉంది. సో, ఎక్కువగా ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వర్క్ కోసం ఏంటంటే డిమాండ్ అనేది పెరిగింది. సో, ఒకవేళ నిజంగా డిమాండ్ అనేది ఇదే వేలో పెరుగుతుంటే ఏంటంటే అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద డిమాండ్ వీల్ అలొకేట్ ఫండ్స్ అని చెప్పడం జరిగింది. డిమాండ్ రిక్వైర్మెంట్ బట్టి మేము అలొకేట్ చేస్తాము ఫండ్స్ అని కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగిందమ్మా. యాక్చువల్లీ ఇట్ వాస్ అనౌన్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ ద అప్డేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్. నెక్స్ట్, బెటర్ కనెక్టివిటీ విత్ బంగ్లాదేశ్. సో ఇంకా ప్రెజెంట్ దీని గురించి ఎటువంటి పాలసీస్ ఆర్ ఫార్ములేషన్స్ అనేవి జరగలేదమ్మా. బట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏంటంటే సో మనకి 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి. అవునా కదా? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి బంగ్లాదేశ్ కి కనెక్టివిటీ కోసం మేము రోడ్వేస్ అండ్ రైల్వేస్ ని ఏంటంటే అందుకని ఎటువంటి ప్రెజెంట్ అయితే ఎటువంటి ప్రాజెక్ట్ ని కూడా అతను అనౌన్స్ చేయలేదు. బట్ 1 or 2 ఇయర్స్ లో ఏంటంటే మేము రోడ్వేస్ అండ్ రైల్వేస్ ని మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. సో దట్ వీ కెన్ కనెక్ట్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విత్ బంగ్లాదేశ్. సో కమింగ్ ఫ్యూచర్ లో బై 2024 కల్లా ఏంటంటే మేము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని బూస్ట్ చేస్తాం. ఓకే. సో బంగ్లాదేశ్ తో ఆల్రెడీ రిలేషన్స్ అనేవి మనకి స్ట్రెంథెన్ అవుతున్నాయి. బికాస్ 2014 లో బంగ్లాదేశ్ తో జరిగిన ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ వల్ల ఏంటంటే మనకి ఖచ్చితంగా ఆ రీజియన్ తో ప్రాపర్ కనెక్టివిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి అష్యూరెన్స్ అనేది వచ్చింది. ఓకే. సో బంగ్లాదేశ్ తో మనకి ఆల్రెడీ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అనేది 2014 లో జరిగిందమ్మా. సో ఈ అగ్రిమెంట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ప్రాపర్ కనెక్టివిటీ విత్ బంగ్లాదేశ్. ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య ప్రాపర్ కనెక్టివిటీని ఎన్ష్యూర్ చేసే అగ్రిమెంట్ అన్నమాట. సో ఓకే. సో దానిలో భాగంగా మనకి ఏంటంటే బంగ్లాదేశ్ కి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి, మనం ఇండియా అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచే కదా బంగ్లాదేశ్ కి వెళ్ళగలం. ఓకే. సో బంగ్లాదేశ్ కి కనెక్టివిటీ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. సో మేము దాని పరంగా ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని కూడా మేము డెవలప్ చేస్తాం. సో ప్రెజెంట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కి ఓకే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని బూస్ట్ చేసే సిచ్యువేషన్ అనేది ప్రెజెంట్ చాలా ఎక్కువగా ఉంది. సో మేము ఆ ప్రాసెస్ లోనే ఉన్నామని చెప్పేసి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే సో ప్రెజెంట్ అగర్తలా అండ్ అకురా లింక్ ని ఏంటంటే ఆల్రెడీ రైల్వే లింక్ యాక్చువల్ గా. సో దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అగర్తలా అండ్ అకురా లింక్ ని రైల్వే లింక్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే ఇతను ఈ కంప్లీట్ సినారియో అనేది మాట్లాడడం జరిగిందమ్మా. ఓకే. దీని గురించి కంప్లీట్ గా ఇంకా డీటెయిల్స్ వచ్చే ఫ్యూచర్ లో ఏంటంటే వస్తూ ఉంటాయి బంగ్లాదేశ్ కనెక్టివిటీ గురించి. సో ఏవైనా న్యూ ప్రాజెక్ట్స్ గానీ లేకపోతే న్యూ రైల్వే లైన్స్ గానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు. ఓకే. సో ప్రెసెంట్ అగర్తలా అండ్ అకురా లింక్ స్టార్ట్ గురించి మాట్లాడుతూ ఏంటంటే అతను కంప్లీట్ గా ఈ సినారియో అనేది చెప్పడం జరిగింది. కాంటెక్స్ట్ లోకి రావడం జరిగింది. సో చిన్న చిన్న టాపిక్స్ ఈ రోజు 4 టాపిక్స్ చిన్న టాపిక్స్ తీసుకున్నాను. ఓకే. సో ఐ థింక్ సో యూ గాట్ కంప్లీట్ క్లారిటీ. ఓకే. సో హ్యావ్ ఎ నైస్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్.